రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. తెలంగాణలో ఉన్న మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ మొదలుపెట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఫలితం మనకి వెల్లడయ్యేటువంటి ఆస్కారం ఉంది. దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ ముందుగా స్టార్ట్ అయింది. సహజంగా జనరల్ ఎలక్షన్స్లో ఏ రకమైనటువంటి ప్రక్రియ ఉంటుంది, అదే పద్ధతిలో ముందుగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ముందుగా వాటిని లెక్కించిన తర్వాత అప్పుడు కట్టలుగా కట్టినటువంటి బ్యాలెట్ పేపర్లను లెక్కించేటువంటి వచ్చేటువంటి ప్రాసెస్ వాటికి సంబంధించిన ఫలితం మనకి రాబోతోంది. ఎన్నికల సంఘం ప్రత్యేకించి దీనికి సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి మా ప్రతినిధి ఇలేంద్ర మనకి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇలేంద్ర, ఏ రకంగా ఉంది? వెబ్కాస్టింగ్ ఆల్రెడీ ప్రతిసారి పెట్టినట్టుగా ఈసారి కూడా పెడుతున్నారు. ఫలితాలు సాధ్యమంత త్వరగా రావడం కోసం ఏ రకమైనటువంటి ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేసింది? రైట్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి ఫలితాలకు సంబంధించి త్వరగా వచ్చేందుకు ఎన్నికల సంఘం దీనికి సంబంధించి క్లియర్ అండ్ కట్ ఫలితాలు వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. ఒకసారి మనం గమనించవచ్చు. అంటే ఒకసారి వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ తీసి కౌంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మల్కాజ్గిరి జిల్లాలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చూడొచ్చు. సో వీటన్నిటికి సంబంధించి ఎన్ని వార్డులు ఉంటే అన్ని టేబుల్స్ ఏర్పాటు చేసుకొని ఫలితాలు త్వరగా వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలనేది ఎలక్షన్ కమిషన్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి. సో కరీంనగర్, నిజామాబాద్ ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో అక్కడ 66-60 వార్డ్స్ వరకు ఉన్నాయి. సో అక్కడ 66 ఉంటే 66 టేబుల్స్ ఏర్పాటు చేసుకుంటే ఈజీగా, అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అంటే ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి వార్డ్స్, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, ఆ రెండే కీలకంగా మారుతున్నాయి. ఆ రెండింటిని బట్టి టేబుల్స్ ఏర్పాటు చేసినటువంటి టేబుల్స్, అక్కడ పోలైనటువంటి ఓట్లను బట్టి ఫలితాలు అనేది చాలా ఈజీగా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. సో ప్రస్తుతం మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే అలంపూర్ దాదాపుగా 7,000 ఓట్లు ఉంటాయి. అక్కడ 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులలో ఒకటి ఏకగ్రీవమైంది కాబట్టి 9 వార్డులే ఉన్నాయి. 9 వార్డులకు సంబంధించి 7,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి అది మొదటి రౌండ్లో, అంటే ఇప్పుడు లెక్కింపు ప్రారంభమైంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నా, మిగతా టైంకి అంటే బెండలు తీసుకొని 25 చొప్పున 40 కట్టలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటి అన్నింటంటే 1000 ఓట్ల చొప్పున ఒక్కొక్కసారి లెక్కిస్తుంటారు. సో మొదటి టేబుల్ నుంచి మొదటి రౌండ్లోనే అలంపూర్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దానికి ఒక మ్యాక్సిమం గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే అలంపూర్ నుంచి మనకి రిజల్ట్స్ రావడం అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మిగతాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లో వచ్చే ఉంది. లేట్గా అయితే కార్పొరేషన్కి సంబంధించినటువంటి, ఎందుకంటే 60కి పైగానే యావరేజ్గా 60-66 వరకు కూడా వార్డ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద వార్డ్స్ ఉన్నాయి. ఓటర్లు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. దాదాపుగా 1,20,000 నుంచి 2,20,000 వరకు కూడా ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో అవి కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే అది కూడా ఒక మధ్యాహ్నం 2-3 వరకు కూడా క్లియర్ కట్ ఒక ట్రెండ్ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మున్సిపాలిటీలకు సంబంధించి అలంపూర్ నుంచి స్టార్ట్ అయితే దాదాపుగా మిగతావి కూడా 12-1 గంట వరకు కూడా దాదాపుగా 4 రౌండ్లు మ్యాక్సిమం చొప్పున ఈ ఓట్ల లెక్కింపు అనేది కంటిన్యూ అవుతుంది. సో 4 రౌండ్ అయిపోయేసరికి పూర్తి ఫలితాలు కావచ్చు, లేదనుకుంటే ఒక ట్రెండ్ ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న అంశాలకు సంబంధించి కూడా క్లియర్ కట్గా ఒక ట్రెండ్ బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వెబ్కాస్టింగ్ ద్వారా ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ దగ్గర కావచ్చు, బయట కావచ్చు ఎట్లాంటి పరిస్థితి ఉందనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులు, ఇటు కమిషనర్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, వీళ్ళంతా కూడా వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. అక్కడ ఏదైనా డౌట్ కనిపిస్తే వాళ్ళు ఇక్కడ నుంచే ఫోన్స్ చేసి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్తో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వెబ్కాస్టింగ్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ నుంచి కమాండ్ కంట్రోల్ నుంచి ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దీనికి సంబంధించి అన్ని, అంటే 100% వెబ్కాస్టింగ్, ఓటింగ్ రోజు 100% వెబ్కాస్టింగ్ ద్వారా వీళ్ళు ఎలా అయితే ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తారో అదేవిధంగా కౌంటింగ్ సంబంధించినవి మ్యాక్సిమం ఎక్కువ ప్రతి ఎన్నికలో వీడియో టెలికాస్టింగ్, లైవ్ టెలికాస్టింగ్ ఉంటుంది. కానీ ఈసారి సీసీ కెమెరాల మానిటరింగ్ ద్వారా పూర్తి స్థాయిలో ఎలక్షన్లకు అయితే ఎట్లాంటి వెబ్కాస్టింగ్ ఉంటుందో, అదైతే పోలింగ్ స్టేషన్ నుంచి ఎట్లాంటి సీసీ కెమెరా మానిటరింగ్ ఉంటుందో అలాంటి మానిటరింగ్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. దాదాపుగా ఇక్కడ ఈ రూమ్లో దాదాపుగా 7-8 స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్రతి దగ్గర ఏమవుతుందనే అంశాలకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి చేవెళ్ళ మున్సిపాలిటీకి సంబంధించి మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ బయట, అంటే కౌంటింగ్ రూమ్ బయట కూడా ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఒకవేళ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, చిన్న గొడవలు తలెత్తితే కూడా అక్కడి నుంచి కూడా మానిటరింగ్ జరిగే విధంగా, అంటే ఇక్కడ నుంచి ఆ లోపలికి వెళ్లకుండా ఉండే విధంగా ఇలాంటి బయట కూడా సీసీ కెమెరా మానిటరింగ్ అనేది కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ ద్వారా ఈ
కౌంటింగ్ ప్రక్రియ అనేది పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 1-2 కల్లా పూర్తి ట్రెండ్, అంటే ఒక ట్రెండ్ ఎటువైపు ఉంది, ఎవరికి అవకాశం మెండుగా ఉందనే అంశాలకు సంబంధించి పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఎలేంద్ర.